విచారణకు హాజరయ్యాడు. డిఎస్పీ గారు అడిగినటువంటి సమాధానాలకు ప్రశ్నలకు సమాధానం చెప్పారు, మళ్ళీ వచ్చారు. విచారణకు పిలవండి, మీకు వచ్చినటువంటి సమస్య ఏంది? మీకేమి దానికి ఏముంటుంది? సో అక్రమంగా లోపలికి వచ్చి కేవలం భార్య పిల్ల మాత్రమే ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో భయాందోళనకు గురి చేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి నోటీస్ ఇవ్వకుండా, నిన్న ఇచ్చింది కదా ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. నిన్ను అరెస్ట్ చేయాలంటే నిన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ఒక లిఖితపూర్వకమైనటువంటి విధానం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఇవ్వాలి అని ఉంది. మీరు ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా మీరు అన్నారు కదా, మీరు తుంగలో దొక్కారు కదా. మేము అడుగుతుంది చాలా స్ట్రైట్ క్వశ్చన్. మేము క్రైమ్ చేసాం అంటున్నారు. సరే, క్రైమ్ చేస్తే మేము ఏం క్రైమ్ చేసాము? మా మీద వచ్చిన కంప్లైంట్ ఏంది, మా మీద ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఏంది, అవన్నీ మాకు ఇచ్చి, మాకు నోటీసులు ఇచ్చి, మా బంధువులకి, మా ఎవరైతే బంధువులు ఉన్నారో వాళ్ళకి సమాచారం అందించి వారిని అరెస్ట్ చేయండి. మేము కాదనట్లేదు కదా. ఈ రోజు వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి సార్, మీరు చెప్పండి. వెంకటరెడ్డి గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు చెప్పండి. తాడిపత్రి వెళ్తున్నారు, మధ్యలో ఎక్కడో ఆగారు అని అంటున్నారు. మరి అంటున్నారు, ఇప్పుడు మిమ్మల్ని నేను అరెస్ట్ చేస్తాం, రేపు వదిన ఏదో ప్రభుత్వం వచ్చింది. మీకున్న సమాచారం ఎక్కడ ఉన్నారు? సార్, ఈ ప్రభుత్వం ఎవరికి చెప్పట్లేదు, సాయంత్రం లోపు వెంకటరెడ్డి గారు రాజుకు తగ్గితే ఉదయాన్నే హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం హైకోర్టులో. రేపు ఏదో ప్రభుత్వం మారిద్ది. ఈ రోజు మీరు జనసేనకి ఏదో ఫేవర్ గా ఉన్నారు కాబట్టి వర్మ గారు బానే ఉన్నారు. రేపు వర్మ గారు జనసేనకు వ్యతిరేకంగా ఏదో మాట్లాడతారు. వర్మ గారిని అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో లేకుండా అరెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టారని వర్మని కిడ్నాప్ చేసి పోలీసులు తీసుకెళ్తే ఏం చేయమంటారు? ఇది పద్ధతేనా, మర్యాదేనా? చెప్పండి వర్మ గారు, మీరు చెప్పండి. మేము క్రైమ్ చేసాం అంటే క్రైమ్ కి సంబంధించిన వివరాలు మాకు ఇవ్వాలా, ఎఫ్ఐఆర్ కాపీ మాకు ఇవ్వాలా, కంప్లైంట్ కాపీ మాకు ఇవ్వాలా. మాకు ఇచ్చిన తర్వాత కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ ఆల్రెడీ వచ్చింది కదా. నాకు అడ్వకేట్స్ తీసుకొచ్చేటువంటి ఆధారం ఎప్పుడు ఇచ్చారు? ఎఫ్ఐఆర్ కాపీ తాడిపత్రి పోలీస్ స్టేషన్ అని చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వాళ్ళు వెళ్ళి ఆ హైకోర్టు అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో మేము తీసుకున్న కాపీ, అది వాళ్ళు ఇచ్చిన కాపీ కాదు. ఓకే, మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఈ అంశంలోని? వాళ్ళు ఏదన్నా కోర్టుకి సబ్మిట్ చేస్తారా, లేకపోతే రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తారా? చేస్తే రిమాండ్ రిపోర్ట్ ఏమైనా తయారు చేస్తారా? మా లీగల్ సెల్ కి సంబంధించి మాజీ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా లీగల్ టీమ్ ని విజయవాడలోను, అదే విధంగా తాడిపత్రి కోర్టులోను అందరూ మా లీగల్ సెల్ వాళ్ళు ఉన్నారు. ఆయన ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తే కనీసం 2 hours ముందైనా సరే మాకు ఇన్ఫార్మ్ చేయాలి. కాబట్టి మేము వెళ్తాం, మేము వెళ్ళి ఖచ్చితంగా అతని గురించి న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాం. దీని మీద లేదు ఈ రోజు సాయంత్రం మాకు చేయకపోతే ఉదయాన్నే మార్నింగ్ అవర్ లోనే హేబియస్ కార్పస్ పిటిషన్ కి వెళ్తాం, ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు తిడతాం. ఆల్రెడీ సవీంద్రారెడ్డి కేసులో సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టులో చివాట్లు తిట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎంతమందిని అరెస్ట్ చేస్తారు? 1267 మందిని వీళ్ళు ఇప్పటికీ అరెస్టులు చేసి కేసులు పెట్టి సోషల్ మీడియాలో ఇబ్బందులకు గురి చేసిన 1268 వాడు వచ్చేస్తుంటాడు. దాంట్లో నో మోర్. 99 టీవీ ఛానల్ కి నేను డిస్కషన్ కి వచ్చి చాలా రోజులైంది. వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. నేను కూడా ఈ టైంలో మేము రాకపోతే ఎట్లా, మేము కూడా వచ్చాం. నన్ను అరెస్ట్ చేశారు, ఆగిపోతారా? మా శంకర్ రెడ్డి అన్న వస్తాడు, మా హర్షవర్ధన్ రెడ్డి అన్న వస్తాడు, లేకపోతే మా నారాయణమూర్తి గారు వస్తారు, ఆగిపోయింది. మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే మీ అరెస్టులకు భయపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా గజగజ వణుకుతాం, మేము ఖాళీగా కూర్చుంటామా? కాకపోతే ఎవరో వస్తారు. నాగార్జున యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్ లోకి వెళ్ళిందా ఇది? ఆయన ఏమన్నా మాట్లాడడం? జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ వెంకటరెడ్డి గారి భార్య గారితో, శ్రీమతి గారితో, హరిత గారితో కూడా మాట్లాడారు. వాళ్ళని ధైర్యంగా ఉండమని చెప్పారు. వారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వెంకటరెడ్డి ఒంటరి కాదు, కాకపోతే ఒక్కడే అరెస్ట్ అయి ఉన్నాడనే కానీ వెంకటరెడ్డి ఒక్కడే కాదు, మేమందరం ఉన్నాం, మేమందరం ఆయనతో పాటుగా ముందుగానే వెళ్తుంటాం. ఈ కేసులు, ఇవి రిమాండ్లు, ఇవన్నీ మేమందరం చూసిన వాళ్ళమే కదా. అంటే ఒక్క విషయం అండి, అంటే మీ అనుమానం ఇంకా ఎవరెవరి మీద కేసులు ఉన్నాయి, ఎవరెవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు? ఒక ఐడియా ఉంటుంది కదా. సార్ ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో నాగార్జున యాదవ్ అరెస్ట్ చేయమంటే రేపు వచ్చి అరెస్ట్ చేసేస్తారు అంతే. ఇది బెదిరిపోయే ప్రభుత్వం. 99 టీవీలో కూర్చొని 99 టీవీ వాళ్ళు నాగార్జున యాదవ్ ఎందుకు అరెస్ట్ చేయరని అడిగితే రేపు అరెస్ట్ చేసేస్తారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇదిగో పలానా ఐఏఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేయమంటే ఐఏఎస్ అరెస్ట్ చేస్తారు. భయం ఈ ప్రభుత్వానికి, భయం. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు, చాలా మంది
పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చాలా మంది నటులు, చాలా మంది నటీమణులు, చాలా మంది సపోర్ట్ చేశారు కదా, మేము గెలిపించాం కాబట్టి మేము ఏది చెప్తే అది చేయాలని అంటారు. ఎవరు చెప్తే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా అనేది ఎవరు లేదు. నాకు తెలిసి వర్మ గారు కూడా ఉన్నారని. వర్మ గారు కూడా ఈ మధ్య ఎందుకో అప్పుడప్పుడు కొంచెం లైన్ దాటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కంటే బాగా స్మార్ట్ అని చెప్పారంట ఎక్కడో 2-3 సార్లు. మిమ్మల్ని కూడా మీరు కూడా హిట్ లిస్ట్ లో ఉన్నారనుకోవచ్చు. మీరేం నవ్వుతున్నారేం సార్? మీకేం తమాషాగా ఉందా ఏంది? జోకులు అనుకుంటున్నారా ఏంది? సరే ఓకే. మీరేదో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనిషి, అది ఇది అని 2-3 సార్లు మీరేదో